ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ ఆర్థో స్పెషలిస్ట్ వైద్యులు డాక్టర్ శ్రీకృష్ణ అన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి స్థాపించినప్పటి నుండి ప్రతి నెల 2వ శనివారం ఉచిత వైద్య సేవలతో పాటు మందులు, విలువైన రక్త పరీక్షలు చేస్తున్నామని అన్నారు. తన తండ్రి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2వ శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఉచిత సేవలు మరింత విస్తృతపరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోకాళ్ళు అరుగుదలకి టాబ్లెట్లు లేకపోతే శ్రీనివాస్ రాలేదా ఈరోజు? నమస్కారం అండి. నేను డాక్టర్ కృష్ణ, మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఆర్ఆర్పేట, ఏలూరు అండి. మరి మేము గత 30 నెలలుగా మరి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని మా హాస్పిటల్ నందు నిరుపేదల కొరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో మేము ముఖ్యంగా ఎక్స్రే మరియు రక్త పరీక్షలు, ఇంకా ఎముకల సాంద్రత పరీక్ష, కన్సల్టేషను, ఇవన్నీ చూసి ఎవరికి ఏ అయితే మందులు కావాలో ఆ మందులు కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏలూరు మరియు పరిసర ప్రాంత పేద ప్రజలు ముఖ్యంగా ఈరోజు అంటే ప్రతి నెల 2వ శనివారం వచ్చి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని వారి యొక్క ఆరోగ్యాలని మెరుగుపరుచుకోవాలని మేము హాస్పిటల్ యాజమాన్యం తరఫున తెలియజేస్తున్నామండి. అయితే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నేను నిర్వహించడానికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను ఈ 15 సంవత్సరాల వైద్య వృత్తిలో చేస్తుండగా చాలామంది పేద ప్రజలు కనీసం చిన్న చిన్న వాటికి కూడా వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని నేను గమనించడం జరిగింది. వారికి సమాజంలో మనం భాగం కాబట్టి సమాజం కొరకు మనం ఎంతో కొంత తోడ్పడాలనే ఉద్దేశాన్ని నేను కలిగి ఉండి ఇది చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మా ఫాదర్ దగ్గర నుంచి కూడా నాకు కొంత ఇన్స్పిరేషన్, ఎందుకంటే ఆయన కూడా చాలామంది నా చిన్నతనంలో ఆయన పేద ప్రజలకి సహకరించడం నేను చూస్తుండేవాడిని. ఆయన పరిధిలో ఆయన చిన్న వ్యవసాయ రైతండి. అది చూసి ఆయన దగ్గర నుంచి నేను కొంత ఇన్స్పిరేషన్ పొంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి మరి అందరూ కూడా ఉపయోగించుకొని వారి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని తెలియజేస్తున్నాను. అంతేకాదండి, మా హాస్పిటల్లో మరి ముఖ్యంగా బరువు కలిగిన వారు మరియు షుగర్ పేషెంట్లకి మనం కొంత ఆహార పద్ధతుల ద్వారా కూడా వారు వీటిని కంట్రోల్ చేసుకునే పద్ధతులు కూడా మేము చెప్పడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు గమనించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.